హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్. ఇప్పుడైతే రంజాన్ కాబట్టి బెంగళూరులో అయితే 2 సార్లు అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే చేస్తారనమాట. రంజాన్ ఫుడ్ మేళా ఒకటి వచ్చేసి శివాజీ నగరు, రెండోది వచ్చి కోర్మంగళ అయితే చేస్తారు. కోర్మంగళ కన్నా శివాజీ నగర్లో అయితే ఇంకా ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. మాకైతే అక్కడికైతే చాలా దూరము, ఇంకా మాకు కోర్మంగళ అయితే దగ్గర, అందుకని కోర్మంగళకి అయితే వచ్చాము. మేము లాస్ట్ టైం కూడా వచ్చాము, కావాలంటే వీడియో అయితే తీయలేదు, ఇంకా వీడియో తీద్దామని చెప్పి మళ్ళీ ఈరోజు అయితే వచ్చాము. ఇంకా నేను మా అన్న అయితే ఇక్కడ బైక్ పార్క్ చేసేదానికి కూడా పార్కింగ్ లేదు, మేము బైక్ చాలా దూరంలో పార్క్ చేసి అయితే ఇక్కడికైతే వచ్చాము నడుచుకుంటా. ఇంకా చూడండి, జనాభా అయితే క్రౌడ్ అయితే మామూలుగా అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది, మన జ్యూస్ కాడి నుంచి, ఫ్రూట్స్ కాడి నుంచి, సలాడ్ కాడి నుంచి, హలీము, చికెన్ అన్నీ అయితే. ఇక్కడైతే ఒక అతను వీడియో తీసినట్టయితే దాన్ని చూసి అయితే సిగ్గుపడుతున్నాడు. ఇంకా మేము వచ్చేసి 10కి అయితే వచ్చాము. ఇంకా 11-12కి అయితే ఇంకా ఎక్కువ మంది, చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే సీ ఫుడ్ కాడి నుంచి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. బీఫ్ కూడా, క్యామెల్ కూడా అయితే ఉంటుంది. దీని అయితే తవా చికెన్ అయితే అంటారు. ఇక్కడైతే నేను తవా మటన్ అయితే తిందామని చాలాసార్లు అయితే అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేనైతే తినలేదు, ఎందుకంటే దాని మీద అయితే బీఫ్ అవి క్యామెల్ వేస్తారు కాబట్టి, అందుకని నేనైతే తినలేదు. ఇంక నేను ఇక్కడికి వచ్చేసి మా అన్న అయితే చెప్పాను అపోలో ఫిష్ తిందామని చెప్పి. అపోలో ఫిష్ ఒకటి వచ్చేసి 300 అనమాట, మామూలుగా కేజీ అయితే 1100. సో అందుకని అపోలో ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము. చూడండి, చాలా అంటే వేయిస్తాడు మాకైతే. ఇంకా మా అన్న అయితే తీసుకున్నాడు. అలానే ఇంకా ముందుకు వచ్చేదంతా ఇక్కడైతే మటన్ అయితే అడిగాను ఉందా లేదని, దాని మీద కూడా బీఫ్ అయితే వేసాను, అందుకని నేనైతే వద్దన్నాను. ప్రాన్స్ కానించి ఆఖరికి వెజ్ కూడా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఫిష్ ఫ్రై అని ఒకటి ఉందన్నమాట, ఫిష్ ఫ్రైడ్. ఇదైతే బీఫ్ షవర్మా అనమాట. ఇంకా ముందు పక్క అయితే వచ్చేసాను. ఇక్కడైతే క్రాబ్స్ అయితే ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా పెద్దది. హలీం తీసుకుందాం అనుకున్నాను కానీ తినలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ హలీం తినిన వెంటనే నాకైతే వాంతికి అయితే వచ్చేసింది. ఎందుకంటే హలీము ఒకవేళ ఈరోజు మిగిలిపోయిందంటే అది ఎత్తి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారు, మళ్ళీ రేపు హీట్ చేస్తారు. సో అందుకని కాసేపు తర్వాత చల్లారింది అనుకోని స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మేము అవన్నీ తినేసి ఇక్కడైతే యువతలకి వచ్చాము. యువతలు అయితే ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. అంత ముందుకు వస్తే ఇక్కడైతే దాదాపు ఒక 80 నుంచి 90 దాకా ఫుడ్ స్టాల్స్ అయితే అనమాట, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మటన్ బ్రెయిన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది రుమాల్ రోటీలకి అయితే. ఇంకా ఇవి వచ్చేసి మీరు ఎప్పుడైనా కునాఫా తిన్నారా? ఒకవేళ తిని ఉంటే మటుకు మీరైతే ఒక్కసారి, తినకపోతే ఒకసారి ట్రై అయితే చేయండి. మైండ్లో నుంచి అయితే అస్సలు పోదు కునాఫా అనేది. దీంట్లో వచ్చి చాలా అంటే చాలా వెరైటీస్. ఇంకా నేనైతే మటన్ కైమా కర్రీ అయితే చెప్పాను. ఇది వచ్చేసి ఫస్ట్ మాకైతే ఎంత రేట్ చెప్పాం, కానీ ప్లేట్ అయితే ఇచ్చాడు. మేము తినిన తర్వాత అయితే మాకైతే ఒక రేట్ చెప్పారు, తినకముందు ఒక రేట్ అయితే చెప్పారు. మీరు ఏదైనా కానీ తినే ముందు అది ఐటెం ఎంతో అడిగి మరీ తీసుకోండి, లేకపోతే మా విధంగా అయితే మీరైతే బొగ్గుపాలు అయిపోతే అవుతారు. ముందైతే నేనైతే 270 ఎంతో 250 ఏదో చెప్పాడు. మళ్ళీ తినిన తర్వాత మాకైతే 320 అయితే చెప్పారు. ఇంకా నేను అలానే ఏడైతే కౌన్స్ కూడా అమ్మారు, అందుకని నేనైతే కౌన్స్ కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా స్వీట్స్ అయితే రసగుల్లా కానించి, బ్రెడ్ హల్వా, నల్ల గులాబ్ జామ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే. కానీ హల్వా అయితే నాకైతే నచ్చదు కాబట్టి ఇక్కడ, అందుకని నేనైతే తీసుకోలేదు. ఇంకా ముందుకు వచ్చి అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ కానించి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ బీఫే అన్నమాట ఇక్కడైతే. ఇంకా చికెన్, ఫ్రాన్స్, గోల్డెన్ ఫ్రాన్స్ మనకైతే ఇక్కడ మన ఇంటికాడ తిన్న చిల్లీ చికెన్ ఇక్కడైతే వేరే రకంగా ఉన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇదే అనమాట రుమాల్ రోటీ అండ్ మటన్ కీమా బాల్స్ కర్రీ అనమాట. ఫస్ట్ నేనైతే 270, 250 ఎంతో చెప్పాడు, మళ్ళీ తిన్న తర్వాత 350 అయితే ఛార్జ్ అయితే చేశారు, 320 రూపీస్. ఇంకా అంతే. ఇంకా గోల్డెన్ ఫ్రాన్స్ ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కొంత స్మెల్ మాదిరిగా అనిపించి అందుకని తీసుకోలేదు. లాస్ట్లో అయితే ఇంకా జ్యూస్ తాగేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇదే అన్నమాట తవా ఫ్రై, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మీద అయితే చూడండి, జస్ట్ నూనె వేస్తే మంట అయితే ఇలా అయితే లేస్తుంది. ఇదైతే చికెన్, ఇంకా అదైతే మటన్ హలీము. కానీ తిందాం అనుకున్నాను కానీ తినలేదు. ఇంకా జ్యూస్ అయితే తీసుకొని ఇంకా నేనైతే కౌన్స్ అయితే తిన్నాను. మీలో కౌన్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసండి. కౌన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.